అన్న మేము ఎక్కడో బందోబస్తులో ఉంటాం అన్న విఐపి ప్రోగ్రామ్స్కి వస్తూ ఉంటాడు అన్న అంటే తమ్ముడు ఏం బాగున్నావు అన్న ఇప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా అదే మాట మాట్లాడా. తర్వాత ఆటలతో పాటు చదువు కూడా ఉండాలా, ఆటలు చదువుకు ఉపయోగపడాలా, ఒక స్థాయికి వెళ్ళాలంటే చదువు కూడా ఉండాలా. మీరు గమనించినట్లేదో బుచ్చు తర్వాత కేరళ ఇవన్నీ విపత్తుల తర్వాత అన్న చదువుకునే వాళ్ళకు కూడా ఎప్పుడు సాయం చేయడంలో ముందుంటాడు. ఎందుకంటే మొన్న 2 విద్యార్థులకి డాక్టర్ సన్మాన గ్రహీత డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజ్ అన్న గారికి మరియు వాళ్ళ మిత్ర బృందానికి మా సీనియర్స్ అందరికి కూడా నాయకు నమస్కారాలు. వాస్తవంగా అంటే మన వాళ్ళందరూ చెప్పినట్టుగా ఎంత డబ్బున్నా సహాయం చేసే గుణం ఉండాలి, అదొక పాయింట్. అయితే మిగతా రెండో పాయింట్ ఏంటంటే కుల మతాలు భేదం లేకుండా అన్నకు సహాయం చేసే గుణము ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. మరి మిగతా వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడో తుఫాన్ కేరళ, గుజరాత్, తర్వాత చెన్నై, మరి ఈ మధ్యకాలంలో జరిగిన విజయవాడలో జరిగిన వరద బాధితుల కుటుంబాలకి నేనున్నాను అని చెప్పి ఎక్కడ ఎమ్మెగనూరు, ఎక్కడ విజయవాడ, ఎక్కడ కేరళ, ఎక్కడ చెన్నై, మరి ఇక్కడి నుంచి అన్న సహాయం మరి అన్న తరపున అన్న మిత్ర బృందం తరపున సాయం చేసి నేనున్నానని చెప్పి వారి కుటుంబాలకి అన్న ఎంతైతే సాయం చేయగలడో మరి అన్న తోచినంత సాయం చేసి మరి వారి కుటుంబాలకు అండగా ఉండి సాయం చేసిన అన్నకు వైఎఫ్సి తరపున మొదటగా అందరి తరపున ధన్యవాదాలన్నా. ఎవరికి ఏమంటే ఎవరు పలికించినా పేరెంట్ పిలిచాలు లేకుండా ఏం బాగున్నాం అంటారు. దానికన్నా మేము చిన్నోళ్ళు కానీ ఎవరైనా పలికిచ్చినా మేము కొద్దిగా మా లాంగ్వేజ్ ఉంటుందంటే ఎవరైనా ఏం లేదంటాము. ఆయన అట్లా కాదు, నువ్వు ఎవరు పలికిచ్చినా కదా ఏం బాగున్నావా అంటాడు. అంటే ఆ మనస్తత్వం అనేది అందరికి రాదు. హెల్పింగ్ నేచర్ అంటావా, ఇంతకుముందు మా గ్రౌండ్లో కూడా 2 ఉండేవాళ్ళు పాపము, వాళ్ళు సర్వీస్లో ఉన్నారు. మన సెక్రటరీ దుమ్మూరు రవి, నాగన్న, ఎప్పుడైనా ఏదన్నా కూడా మన ఫుట్బాల్కి ఏదైనా వాళ్ళు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఇంక అన్న ఏ గ్రౌండ్కి టచ్ లేక నీళ్ళు వచ్చుకున్నా ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాడంటే అది అందరు కదా గుణము. మన ఆంధ్రప్రదేశ్ హుదూద్ తుఫాన్ వచ్చింది, అప్పుడు వెళ్ళినాడు. తర్వాత గుజరాత్లో భూకంపం, ఒకటి కాదు, ఎమ్మెల్యే నుండి సేవా దృక్పథంలో మొదటి స్థానంలో ఆల్ఫ్రెడ్ రాజ్ అన్న ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ గట్టిగా లెవెల్లే కొందరికైతే వలస కూలీల పిల్లలు అయినా నేషనల్లో 5 సార్లు ఛాంపియన్లు అయినారు. మా చిన్నవాళ్ళు గుర్తు 5 సార్లు ఛాంపియన్ అంటే ఏమన్నా మామూలుగా. వలస కూలి పిల్లలు అంటే తినడానికి ఆహారం కూడా లేదు, అటువంటి పిల్లలు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 8 ఫుట్బాల్ అసోసియేషన్ పేరుని మారుమోగేలాగా చేసిన వ్యక్తులు. ఈరోజు సేవలో మేము ఇతర రాష్ట్రాలకి ఎంత పేరు తెప్పగలము పోయి అంతకు 10 చేసిన వాళ్ళు మీరందరూ. అలాంటి మీ చిన్న చేతులతో మీ పెద్ద మనసులతో నాకు ఈరోజు నేను గుర్తు చేసుకొని నాకు సన్మానం చేయాలన్న మీ తలంపుకి మేము శిరస్సు వంచి మీ విలువలు నాకు తెలుసు కాబట్టి నాకు చాలామంది పెద్దలు అంటే పెద్ద రాష్ట్రాల నుంచి కూడా సన్మానాలు చేస్తారు. 48 నేషనల్ అవార్డు ఉన్నాయి. మీకు డాక్టర్ అంటే డాక్టర్ చదవలేదు, ఏం చెప్పాలంటే 10th ఫెయిల్, మళ్ళీ ఇంటర్ ఫెయిల్, మళ్ళీ డిగ్రీ ఫెయిల్, కానీ లైఫ్ మాత్రం సక్సెస్ఫుల్ చేసుకున్నాను. ఎందుకు 10th ఫెయిల్ అయినా, ఎందుకు ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా కూడా కడుపులో అనమాట, గుండెలో అనమాట. నిజం చెప్తాను, ఓవర్ యాక్టివ్. ఫుట్బాల్ మీరు కాలుతో కొడితే ఎంత లేస్తుందో ఒట్టి చేతులతో కొట్టేవాడిని. అంత ఈ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్, ఫుల్ స్పోర్ట్స్, జిమ్, ఎక్సర్సైజు. నాకు కార్లు జీబులన్నా నడుస్తుంటే తిరుగుతుంటాను ఊరంతా. ఇప్పుడు నడుస్తుంటాను, తిరుగుతూనే ఉంటాను. ఒక 2 కిలోమీటర్లు మారిని వెనకకి నడుస్తాను. ఇప్పుడు బ్యాక్ వాక్ 2 కిలోమీటర్లు వెనక్కి నడుస్తుంటూనే పోతుంటాను ఎవడేమనుకున్నా కానీ. అంటే కంటెంట్ ఏమంటే ఈ యాక్టివ్ ఎక్కడం మూలంగా మంచి స్నేహితులు దొరుకుతారు, అంతకంటే బలంగా చెడు స్నేహితులు కూడా దొరుకుతారు. ఆ చెడు ఎఫెక్ట్ రాకుండా మంచి స్నేహితులతో కూడా చెడు స్నేహితులతో కూడా మంచి స్నేహితులుగా మార్చుకొని ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మనిషిగా పేరు కావాలంటే చాలా కష్టం. ఫుట్బాల్లో యాక్టివ్ ఉన్నాడు అందరు హీరోలే.